హరిదాసుల పాట లేకపోతే సంక్రాంతి అంతా సప్పగా అనిపిస్తుంది. ఏపీలో అయితే హరిల రంగా హరి అనుకుంటా పొద్దు పొద్దున్నే ఆకిట్లకు వచ్చి నిలబడతారు. అయితే గుంటూరు జిల్లాలో ఒక చిత్రం కథగా అనిపించింది. హరిలో రంగా హరి అని హరిదాస్ వచ్చి ఆకిట్ల నిలబడంగానే ఇంట్లోకెళ్ళి ధాన్యం తీసుకొచ్చింది. కానీ చూస్తే ఆయన హరిదాస్ కాదు, మరి ఇంకెవరు అనుకుంటారా? ఆ ఊరి సర్పంచ్ అట. గమ్మతుంది కదా, ఆ ముచ్చటేందో పురాగా తెలుసుకుందాం పాండ్రి. ఇగో ఈయన్నే గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కాట్రపాడులా ఇంటింటికి తిరిగి హరిదాసు కీర్తనలు పాడిన హరిదాసు. కీర్తనల సప్పుడు ఇనవడంగానే ఇంట్లోకెళ్ళి ధాన్యం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరూ అయ్యో అని పరిశానైనరాట. ఏందన్నా గిట్ల హరిదాసేషం గట్టినవని అడిగితే గోసైల్లో పోసుకున్నట. ఇంకో గమ్మతేందంటే ఆయనకు రెండు దిక్కుల వంత పాడుతున్నోళ్ళు కూడా కళాకారులు కాదంట, వాళ్ళేమో వార్డు సభ్యులంట. వైసీపీ సర్కారు గ్రామ పంచాయతీ ఫండ్స్ ను ఖతం చేసిందని వీరిట్లా నిరసనకు దిగిండ్రు. లక్షల రూపాయలు పెట్టి గెలిస్తే పైసా ఆమ్దాని లేదని బాధపడ్డరు. కనీసం సొంతంగా పైసలు పెట్టి చేపించుకుందామని ధైర్యం చేస్తే ఇక దేని మీద పెట్టిన పైసలు దాని మీదనే ఉన్నాయంట. రోడ్లేస్తే బిల్లులు రాలే, డ్రైనేజీలేస్తే పైసలు ఇయ్యలే, మొత్తం ఉన్న కాడికి పెట్టి ఉత్త చేతులతో కూసున్నామని గోసాయిల్లో పోసుకుండ్రు. అట్లాగాకుండా గ్రామ సచివాలయాలను వాలంటీర్లను పంచాయతీలలో విలీనం చేసి సర్పంచ్ల కిందన పనిచేసేటట్టు కొత్త రూల్ తీసుకురావాలని ఈ హరిదాసు వేషం వేసిన సర్పంచి వార్డు సభ్యులు డిమాండింగ్ చేసిండ్రు. ఇక ఇదిట్లుంటే పండగ పూట మా బతుకులాగం చేసినవు జగనన్న అని అంగన్వాడీలు ముగ్గులతోటి నిరసన చేసిండ్రు. ఇగో ఇట్లా ఈసారి ఏపీలో సగం సంక్రాంతి నిరసనలతోనే నడిచిందంటానుల్లా.